నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేశారు. త్వరలో కమలం కూడా కూటమిలో జాయిన్ అవుతుందనే ప్రచారం సాగింది. ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో మాత్రం బయటకు రాలేదు. పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈసారి ఒంటరిగానే ఎన్నికల రణక్షేత్రంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూటమితో కలిసి వెళ్లేందుకు ఇష్టపడడం లేదట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సార్వత్రిక ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. కూటమిలో బీజేపీ జాయిన్ అవుతుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబు, పవన్కు షాక్ తగలనుంది. ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ సీఎం తరహా ఆంధ్రాలో కాపు సీఎం నినాదం ఎత్తుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుండి 40% మంది లీడర్లు బీజేపీతో టచ్లో ఉన్నట్లు సమాచారం సాగుతోంది. పురంధేశ్వరి కూడా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్స్లో బలమైన నేతలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. పొత్తులపై హైకమాండ్ నుండి ఎలాంటి ఇండికేషన్స్ రాకపోవడంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.